పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుని యొక్క మహా ఉచితమైన కృపను బట్టి వీ స్పీక్ లైఫ్ అనే పేజ్ ద్వారా ఈరోజు మీ ముందుకు రావడానికి ప్రభువారు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించడానికి మరి సిద్ధముగా ఉన్న మిమ్మల్ని అందరిని బట్టి కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాము. ఎవరు మటుకు వాళ్ళే చక్కగా మీ పనులన్నీ పక్కన పెట్టుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించవలసిందిగా, అనేకులకు పరిచయం చేయవలసిందిగా ప్రభు పేరట మీకు ప్రేమతో మనవి చేస్తూ ఈ రాత్రికాల లైవ్ కార్యక్రమాన్ని ప్రారంభ ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయానిధి అయిన మా దేవ, నీ శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనములు స్తోత్రములు తండ్రి. అల్పులము, అయోగ్యులము, ఎన్నిక లేని వారము, ఈ లోకములో పాపములో అపరిశుద్ధతలో మేము ఉన్నప్పటికీ నీ వాక్యమనే ఉదక స్నానము చేత మమ్మల్ని శుద్ధీకరించి పవిత్రపరిచి పరిశుద్ధులుగా మార్చి నీతిమంతులుగా సిద్ధపరిచి ఈ రీతిగా నిన్ను ఆరాధించే అర్హత నీ పిల్లలుగా మీరు మాకు అనుగ్రహింపచేసినందుకు నీకు స్తోత్రములు తండ్రి. ఈ రాత్రి కొద్ది నిమిషాల పాటు నీ నామాన్ని మహిమపరచుచూ ఉండగా నీ సహాయము దయచేయండి తండ్రి. ఈ లైవ్ ద్వారా ప్రభువా అనేకులు ముందుకు వెళ్ళడానికి మీరు సిద్ధపరిచిన ఎక్విప్మెంట్ బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నేను ఇదిగో ఇక్కడ పని చేయుచున్న నీ ప్రియ సేవకులను బట్టి నీకు స్తోత్రములు తండ్రి. మేమందరము కలిసి నీ నామాన్ని హెచ్చించుచూ ఉండగా అలనాడు ప్రభువా మోషే చేతిలో కర్ర ఏ రీతిగా ఎత్తబడిందో ఈరోజు అనేకులు ఎదుట మేము ఎత్తబడి నిన్ను ఓ ప్రభు అనేకులకు పరిచయం చేసే గొప్ప ధన్యత స్థితి నీ పిల్లలుగా మాకు దయచేయమని, పాటల్లో మీరుండండి, వాక్య ధ్యానములో మీరుండండి, ముగింపు ప్రార్థన వరకు నీ సన్నిధి కాంతి మా మీద ఉదయింపచేయమని ఈ లైవ్ ఆరాధన కూడిక ద్వారా సమస్తమైన మహిమ ఘనత ప్రభావము నీకే చెల్లిస్తూ అనేకులు ఈ కార్యక్రమానికి ఆకర్షించబడ్డానికి, ఆ కార్యక్రమంలో వచ్చే నాయనిదిగో నీ పలుకులు కావచ్చు, నీ మాటలు కావచ్చు తండ్రి, వాటి వైపు గురిపెట్టుకుని తండ్రి వారి విశ్వాస యాత్రలో ముందుకు సాగిపోయే కృపా పర్యంతము నీ సన్నిధి కాపుదల మా అందరికీ నీ ప్రసాదించమని, అతి త్వరలో మధ్యాకాశానికి వధువు సంగముగా సిద్ధపడిన మమ్మల్ని ఎత్తుకుని పోవడానికి పెండ్లి కుమారుడిగా తిరిగి రానయ్యున్న యేసు వారి దివ్యమైన నామములో ప్రార్థనలన్నీ నీకు సమర్పిస్తూ ఉన్నాము మా ప్రియ కన్న తండ్రి. ఆమేన్. ఆదరణా ఆశ్రయము నీవేగా మాకిలలో ఆదరణా ఆశ్రయము నీవేగా మాకిలలో ఆదరణా ఆశ్రయము నీవేగా
మాకిలలో మంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు, మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికీ ఆదరణ ఆశ్రయము నీవేగా, మాకిలలో ఆదరణ సింహాసనమెక్కించును, ఆదరణ ఆశ్రయము నీవేగా, మాకిలలో ఆదరణ ఆశ్రయము నీవేగా, మాకిలలో మంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు, మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికీ. ఓటమి అంచును పడియుంటివా, మేలుకో సోదరా, యేసయ్య నీ తలపైకెత్తి శత్రువును అనగద్రొక్కేను. ఓటమి అంచున పడియుంటివా, మేలుకో సోదరా, యేసయ్య నీ తలపైకెత్తి శత్రువును అనగదొక్కెను. ఆదరణ ఆశ్రయము నీవేగా, మాకిలలో ఆదరణ ఆశ్రయము నీవేగా, మాకిలలో మంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు, మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికీ. ఆనందమే యేసయ్యతో జీవితం, సంతోషమే సమాధానమే ఎల్లప్పుడూ ఆయనలో. ఆనందమే యేసయ్యతో జీవితం, సంతోషమే సమాధానమే ఎల్లప్పుడూ ఆయనలో. ఆదరణ ఆశ్రయము నీవేగా, మాకిలలో ఆదరణ ఆశ్రయము నీవేగా, మాకిలలో మంచివాడు ఒకవాడు నా యేసు పరిశుద్ధుడు, మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికీ. మంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు, మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికీ. ఆదరణ ఆశ్రయము నీవేగా, మాకిలలో ఆదరణ ఆశ్రయము నీవేగా, మాకిలలో ఆదరణ
ఆశ్రయము నీవేగా మాకిలలో. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా, మాతో ఉన్నవాడా. యెహోవా షమ్మా. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన. స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన. స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా. ఎల్ షడై ఎల్ షడై సర్వశక్తిమంతుడా. ఎల్ షడై ఎల్ షడై సర్వశక్తిమంతుడా, సర్వశక్తిమంతుడా. ఎల్ షడై ఎల్ షడై సర్వశక్తిమంతుడా. ఎల్ షడై ఎల్ షడై. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన. స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా. ఎల్రోయి ఎల్రోయి నన్నిల చూచువాడా. ఎల్రోయి ఎల్రోయి నన్నిల చూచువాడా, నన్నిల చూచువాడా. ఎల్రోయి ఎల్రోయి నన్నిల చూచువాడా. ఎల్రోయి ఎల్రోయి. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన. స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా.
యెహోవా షాలోమ్ శాంతి నొసగువాడా, యెహోవా షాలోమ్ శాంతి నొసగువాడా, శాంతి నొసగువాడా, యెహోవా షాలోమ్ శాంతి నొసగువాడా, యెహోవా షాలోమ్. శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన, స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని నామాన్ని ఇంకా కొన్ని పాటలు పాడుకుని మహిమ పొందుదామండి. నీవే నీవే బ్రతుకంతా నీదే, నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదేనయ్యా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదేనయ్యా. ఆమేన్. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం,
త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం. నాకు ఉన్న ఈ బలం, మాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం. నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం. నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం. కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా. ఎలా ఉందంటే నీవిచ్చినదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదేనయ్యా. దేవునికి మహిమ కలుగునుగాక. నిజమే కదా, ఈ లోకంలో మనం ఎన్ని సంపాదించుకున్నా వాటినే మనం చూడక ప్రభువును మనం చూచినప్పుడు ఆయన మన సొంతం అవుతారు. మరొక కీర్తన పాడుకుని దేవుని నామం ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా మార్చేయగలడు నా యేసయ్యా. సాధించగలడు మన యేసయ్యా. నా యేసయ్య అద్భుతాలు చేయువాడు, నా యేసయ్య ఆశ్చర్యాలు చేయువాడు. నా యేసయ్య అద్భుతాలు చేయువాడు, నా యేసయ్య ఆశ్చర్యాలు చేయువాడు. నా యేసయ్యను నమ్మినా నీ జీవితం మారును, నిశ్చయ నిశ్చయమే. నా యేసయ్యను నమ్మినా నీ జీవితమే మారును, నిశ్చయ నిశ్చయమే. నా యేసయ్య అద్భుతాలు చేయువాడు, నా యేసయ్య ఆశ్చర్యాలు చేయువాడు. అసాధ్యమైన దాన్ని సుజాజముగా మార్చేయగలడు నా యేసయ్యా. సాధించగలడు మన యేసయ్యా. అసాధ్యమైన దాన్ని సుసాధ్యముగా మార్చేయగలడు నా యేసయ్యా.
సాధించగలడు మన యేసయ్యా. నా యేసయ్యా అద్భుతాలు చేయువాడు, నా యేసయ్యా ఆశ్చర్యాలు చేయువాడు, నా యేసయ్యా అద్భుతాలు చేయువాడు, నా యేసయ్యా ఆశ్చర్యాలు చేయువాడు. నా యేసయ్యను నమ్మినా నీ జీవితము మారును, నిశ్చయ నిశ్చయమే. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా మార్చేయగలడు నా యేసయ్యా. సాధించగలడు మన యేసయ్యా. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా మార్చేయగలడు నా యేసయ్యా. సాధించగలడు మన యేసయ్యా. నా యేసయ్యా అద్భుతాలు చేయువాడు, నా యేసయ్యా ఆశ్చర్యాలు చేయువాడు, నా యేసయ్యా అద్భుతాలు చేయువాడు, నా యేసయ్యా ఆశ్చర్యాలు చేయువాడు. నా యేసయ్యను నమ్మినా నీ జీవితము మారును, నిశ్చయ నిశ్చయమే. నా యేసయ్యను నమ్మినా నీ జీవితమే మారేను, నిశ్చయ నిశ్చయమే. నా యేసయ్యా అద్భుతాలు చేయువాడు, నా యేసయ్యా ఆశ్చర్యాలు చేయువాడు, నా యేసయ్యా అద్భుతాలు చేయువాడు, నా యేసయ్యా ఆశ్చర్యాలు చేయువాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ఎన్ని బాధలు ఉన్నను, నిష్ఠూరమైనను, నీ మాట చాలయ్యా యేసు, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. అవునండి, ఈ లోకంలో యేసయ్య మనతో ఉంటే చాలు.
ఎన్ని బాధలు ఉన్నను, ఇబ్బందులెదురైనాను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠురమైనను, ఎన్ని బాధలు ఉన్నను, ఇబ్బందులెదురైనాను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠురమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. దేవా, ఈ లోకంలో మాకు ఎన్ని శ్రమలున్నా, ఎన్ని బాధలున్నా, ఇబ్బందికరమైన పరిస్థితులు మమ్మల్ని వెంబడించిన నీవు మాతో ఉన్నావు తండ్రి. నీవు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు నాయన, మీరు మమ్మల్ని త్రోసివేసే దేవుడు కాదు ప్రభువా, మమ్మల్ని హత్తుకునే దేవుడు తండ్రి, మాకు సహాయం చేసే దేవుడు తండ్రి. నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేదియు కాదిల సమానము, నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేదియు కాదిల సమానము. అయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. శ్రమలు మమ్మల్ని వెంబడించిన, శోధనలు మమ్మల్ని వెంబడించిన, ఇరుకులు మమ్మల్ని వెంబడించిన, ఆదరించగల దేవుడవు, సహాయము చేయగల దేవుడవు, ప్రోత్సహించగల దేవుడు ప్రభువా, మమ్మల్ని త్రోసివేసే దేవుడు కాదు, మేము చేసిన పాపాలను బట్టి మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు నాయన, మమ్మల్ని చేరదీసే దేవుడు తండ్రి. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను నీవు ప్రేమించావయ్యా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను నీవు ప్రేమించావయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత
మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా బలమా నా కోట ఆరాధనా నీకే. నా బలమా నా కోట ఆరాధనా నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనే ఆరాధనా ఆరాధనే ఆరాధనా 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 ఆరాధనే ఆరాధనా ఆరాధనే ఆరాధనే ఆరాధనా ఆరాధనే ఆరాధనా 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 ఆరాధనా. కొండలలో లోయలలో అడవులలో ఏడారులలో నన్ను గమనించినావా, నన్ను బలపరచి నావా. యేసయ్యా యేసయ్యా నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. బలమైన తండ్రి, శక్తి గల దేవ, ప్రభావమును నీ మహత్యముగా కలుగజేసుకున్న మా తండ్రి, పరిశుద్ధుడు, దేవదూతలతోనూ కోట్లాది మంది భక్తులతోనూ మాలాంటి అపరిశుద్ధులతోనూ నిత్యము కొనియాడబడుచున్న మా తండ్రి, నీకే వందనములు స్తోత్రములు తండ్రి. నీ దాసులు ఎంతో భారముగా తండ్రి విలువైన వస్తువులతో తండ్రి ఈ లైవ్ వర్షిప్ కార్యక్రమాన్ని ఎంతగానో ప్రభువా ముందుకు నడిపించుచున్న విధానమును బట్టి నీకు స్తోత్రములు తండ్రి. ఈ విధమైన పరిచర్యను నీ పిల్లలైన వారు తండ్రి ప్రభువా నిర్లక్ష్యము చేయక, ఎట్టి పరిస్థితుల్లోనూ అజాగ్రత్తగా ఉండకుండా తండ్రి దేవా వారికి ఇచ్చిన మంచి మొబైల్ ఫోన్స్లో తండ్రి కార్యక్రమాలను వీక్షిస్తూ వారు దీవించబడుతూ అనేకులకు వారు దీవెనకరంగా మారుటకు సహాయం చేయండి తండ్రి. ఇంతవరకు తండ్రి భక్తులు రచించిన కీర్తనల ద్వారా నీ నామాన్ని మహిమపరిచాము, నిన్ను గణపరిచాము. కేవలం నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ తండ్రి. ఇప్పుడు తండ్రి కొద్ది నిమిషాల పాటు ప్రభువా నీ వాక్యాన్ని మేము ధ్యానం చేయబోతూ ఉండగా మాతో మీరు మాట్లాడి శ్రేష్టమైన వాక్కుల ద్వారా నీ కుమారుడనైన నాకు సమయోచితమైన జ్ఞానమును అనుగ్రహించి తండ్రి నన్ను మరుగుపరచు తండ్రి.
నీ పిల్లలైన వారికి ఏ వాటలు అవసరమో తండ్రి, ఏ వాక్కులు అవసరమో నీ స్వరము నీ పిల్లలైన వారికి దయచేయండి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము తండ్రి. మీరు మాట్లాడితే మాకు ఆదరణ, మీరు మాట్లాడితే మాకు నెమ్మది, మీరు మాట్లాడితే మాకు సమాధానము, మీరు మాట్లాడితే మాకు సంతృప్తి, మీరు మాట్లాడితే మాకు ఆనందము తండ్రి. అట్టి నీ వాక్కులు నీ దాసులు నాయన నా నోటిలో ఉంచి తండ్రి, నా మదిలో ఉంచి, నా హృదిలో ఉంచి అనేకులకు మీరే వెల్లడింపచేయమని, కృప నిరంతరము మా అందరి మీద వీక్షింపచేయమని ఒకే నిజరక్షకుడైన యేసుక్రీస్తు పుణ్య ఘనమైన నామములో ప్రార్థన మనవులు నీకు సమర్పిస్తూ ఉన్నాము మా ప్రియ కన్న తండ్రి. ఆమేన్. రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రభునందు ప్రియ సహోదరులారా, మరి దేవుని యొక్క మహా ఉచితమైన కృపను బట్టి ఈరోజు మీ ముందుకు రావడానికి ప్రభువు వారు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మేమెంతగానో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాము. ఎన్నో పనులు, ఎన్నో కార్యక్రమాలు మరి మన ముందున్నప్పటికీ మరి వాటిని మనము చూడకుండా, వాటి బారిన మనం పడిపోకుండా, మరి మనము నిర్లక్ష్యముగా ఉండకుండా, అజాగ్రత్తగా ఉండకుండా ఈ రీతిగా మరి దేవుని సన్నిధిలో మనం ఉండడానికి, లైవ్ ద్వారా అనేకుల దగ్గరికి వెళ్ళడానికి, అనేకులతో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభువారు మనకిచ్చిన మంచి సమయాన్ని బట్టి మనం చక్కగా దేవునికి స్తోత్రాలు చెప్పుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చక్కని అవకాశాన్ని కల్పించిన దర్యకు వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, దేవుని పిల్లలారా, ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ముందుకు వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ఆహ్వానాన్ని ప్రకటిస్తూ ఉన్నాము. అనేకులకి ఈ కార్యక్రమాన్ని షేర్ చేయడం ద్వారా అనేకులు మాదిరిగా ఉండాలని, కారకులుగా ఉండాలని ప్రభు పేరట మీకు ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. ఈ రాత్రి కొద్దిపాటి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుని పిల్లలారా ఆలోచించండి. ఒక కష్ట కాలములో ఇంక ఎవరు సహాయము చేయలేని పరిస్థితిలో దేవుని మీద ఆధారపడిన, లేకపోతే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్న ఒక వ్యక్తిని ఈ రాత్రి మనం ధ్యానం చేసుకుందాం, నేర్చుకుందాం. దేవుని పిల్లలారా ఆలోచించండి. కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టితిరి, దేవుడు వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఈ వాక్యాన్ని మనం ఆధారం చేసుకుంటే మన దైనందిన జీవితాల్లో ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, అసలు బాధలు, ఇబ్బందులు లేని వారి లోకంలో ఎవరు ఉండరండి. ప్రతి ఒక్కరికి బాధలే, ప్రతి ఒక్కరికి సమస్యలే. ఆర్థికపరమైన బాధలు ఉన్నవారు ఉన్నారు, కుటుంబపరమైన బాధలు ఉన్నవారు ఉన్నారు, ఉద్యోగ సంబంధమైన బాధలు ఉన్నవారు ఉన్నారు, ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నవారు ఉన్నారు. అసలు సమస్యలు లేని వారంటూ ఈ లోకాలు వారికి ఉన్నాయి. కానీ దేవుని ఎలాంటి వ్యతిరేకమైన పరిస్థితులు మన జీవితాల్లో ఎదురైనప్పుడు మనం చేయవలసిన పనిని ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. కొంతమంది కొన్నిటిపై ఆధారపడతారు, మరికొంతమంది ధనము మీద ఆధారపడేవారు కొంతమంది ఉన్నారు, ఉద్యోగాల మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు కొంతమంది ఉన్నారు, వెనకాలన్న మనుషుల మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు కొంతమంది ఉంటే, ఇంకా రక్త సంబంధికుల మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ కష్టాలు వచ్చినప్పుడు కానీ, బాధలు వచ్చినప్పుడు కానీ, ఇబ్బందులు వచ్చినప్పుడు కానీ ఎవరిని మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఎవరి మీద మనం ఆధారపడాలి, ఎవరి దగ్గరికి మనం రావాలి అనే ఆలోచన ఒక్కసారి మనకు వస్తే, దేవుని పిల్లలారా,
నిజంగా ఈ రాత్రి నేను నీకు చెప్తా ఉన్నాను, మీ అందరికీ చెప్తా ఉన్నాను, మనమందరం రావాల్సిన స్థలం ఏమిటంటే, మనకు జ్ఞాపకం రావాల్సింది ఏంటంటే, దేవునికి మనము ప్రార్థన చేయాలి. దేవుని పిల్లలు ఆలోచించండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం ఒకసారి పరిశీలన చేస్తే, దేవునికి ప్రార్థన చేసి జవాబు పొందిన వారు చాలామంది ఉన్నారు, జవాబు పొందని వారు కూడా ఉన్నారు. ఎందుకు వారు జవాబు పొందలేదో, ఎందుకు వారు జవాబు పొందారో మనకు బాగా తెలుసు. ఎందుకంటే వాక్యాన్ని మనం ధ్యానం చేస్తేనే ఎందుకు వారు జవాబు పొందారు, ఎందుకు వారు జవాబు పొందలేదు అనే అంశాలు మనకు అర్థమవుతాయి. కొంతమంది బైబిల్ని పూర్తిగా చదవరండి, బైబిల్ని పూర్తిగా చదవకుండా బైబిల్లో కొన్ని మాటలు చదివేసి ఇంకా అవే వారికి వచ్చి అనుకుంటారు. కానీ లేదు, అలా కాదు. బైబిల్ మొత్తం అంతా కూడా మనం చదవాలి, వాక్యం అంతా కూడా మనం ధ్యానం చేయాలి, వాక్యాన్ని ఎక్కువసేపు మనం చదువుకుంటూ ఉండాలి. చాలామంది ఏదో ప్రతిరోజు ఏం చేస్తారంటే, ప్రతిరోజు పాస్టర్ గారు బైబిల్ చదవమన్నారని అలా బైబిల్ దగ్గరికి వచ్చి ఒక అధ్యాయం చదువుకుని చిన్న ప్రార్థన చేసుకుని బైబిల్ పక్కన పాడేసి వాళ్ళ కార్యకలాపాల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. లేదు, అలా చేయకూడదు. క్రైస్తవులందరూ కూడా ఈ బైబిల్ మీద పూర్తి అవగాహన ఉండాలన్నమాట. అసలు వాళ్ళే ఈరోజు అనేకులు ఎదుట దేవుని నామం ఏమవుతుందంటే అవమానపరచబడుతుంది. అందుకని అంటాడు, అన్యజనుల ఎదుట నా నామము మీ వల్ల మాత్రమే అవమానపరచబడుతుంది. ఎందుకు ఆయన నామం అవమానపరచబడుతుందంటే, వాక్యం పట్ల పరిపూర్ణమైన జ్ఞానం మనకు లేదు. ఎప్పుడైతే వాక్యం పట్ల పరిపూర్ణమైన జ్ఞానాన్ని మనం అన్వయించుకుంటామో, ఆ జ్ఞానాన్ని మనం పొందుకుంటామో, ఆ జ్ఞానాన్ని మనం అభ్యాసము చేస్తామో, ఇతరులకు వాటిని మనం వివరించగలం, వాటిని మనం చెప్పగలం. ఎవరన్నా వేసే ప్రశ్నలకి మన దగ్గర సమాధానం ఉంటుంది. కానీ అసలు మనమే ఆ వాక్యాన్ని చదవకపోతే ఇతరులకు మనం ఎలా బోధిస్తామండి? అందుకనే కొంతమంది వాక్యాన్ని ఏం చేయాలంటే ఎక్కువసేపు ధ్యానం చేయాలి. రాత్రి కాలాలలో కూడా దావీదు యెహోవాను ధ్యానం చేసేవాడు. అంటే ఎందుకు రాత్రులు కూడా ఎందుకు ధ్యానం చేసేవాడంటే అతనికి ఖాళీ లేదు, సమయం లేదు. నిజమే, ఈనాటి కాలంలో కూడా మనకి ఎన్నో పనులు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, కార్యక్రమాలు ఉన్నాయి, పరిస్థితులు ఉన్నాయి. కుటుంబాన్ని పోషించుకోవాలి, బిడ్డలను పోషించుకోవాలి. కూలి పనికి వెళ్ళేవారు కూలి పనులకు వెళ్ళాలి, పరిశ్రమలకు వెళ్ళేవారు వెళ్ళాలి, లేకపోతే ఉద్యోగాలకు వెళ్ళేవారు ఉద్యోగాలకు వెళ్ళాలి. నిజమే, మనకు చాలా బిజీ అయినప్పటికీ సరే మనకి ఎప్పుడైతే సమయం మనం ఇంటి దగ్గర ఉంటామో అప్పుడు ఎక్కువ మనం వాక్యాన్ని ధ్యానిస్తే ఆ వాక్యములో ఉన్న లోతైన మర్మాల ద్వారా ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని సంఘం ఆలోచించండి. మరి దేవునికి ప్రార్థన చేశాడు ఒక ఆయన మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మీ అందరికీ తెలుసు, మరి రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయంలో ఒక వ్యక్తి మనకు కనబడతాడు. అతను సాధారణమైన వ్యక్తి కాదండి, అతను అసాధారణమైన వ్యక్తి. అంటే మరి దేవుని ప్రజలైన వారిని పరిపాలించే రాజుగా మనకు కనబడతా ఉన్నాడు. ఆయన పేరేమిటంటే మీకు అందరికీ తెలుసు, హిజ్కియా. దేవుని పిల్లలు ఆలోచించండి. హిజ్కియా తనకి ఒక వర్తమానం వినబడింది. ఆ వర్తమానం ఎవరి ద్వారా అతనికి వినబడిందంటే, ఒక ప్రవక్త వచ్చి రాజైన హిజ్కియా దగ్గరికి వచ్చి ఒక వర్తమానాన్ని దేవాతి దేవుని ద్వారా పొందుకున్న వర్తమానం. అబద్ధముతో కూడిన వర్తమానాలు తెలియజేసే ప్రవక్తలు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. వారందరినీ మనం పక్కన పెడితే, యథార్థంగా యెహోవాను అనుసరించుచు దేవుడు చెప్పిన మాటను పొందుకుని ఈ యెషయా అనే ప్రవక్త రాజైన హిజ్కియా దగ్గరికి వచ్చి ఒక వర్తమానం అందించాడు. మీరు అడగొచ్చు, ఏమండి దేవుడు యెషయాతో మాట్లాడాడంటే ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడాడు. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదంటే ఇప్పుడు ఎందుకు మాట్లాడతాడు? వాక్యం ఉంది కదా ఇప్పుడు మనకి. వాళ్ళు దేవుడు అన్నవాడు ఉంటే నాతో మాట్లాడమాను అని కొంతమంది శబ్దాలు వేస్తూ ఉంటారు. ఆలోచించండి దేవుని పిల్లలు, అలాగున మనము దేవునికి శబ్దాలు వేసేవారిగా ఉండకూడదండి. దేవుడు మాట్లాడతాడు. ఆనాటి కాలంలో గ్రంథం లేదు కాబట్టి దేవుడు ప్రవక్తలతో మాట్లాడేవాడు. ఆ ప్రవక్తలైన వారు ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ ప్రజలకు దేవుడు చెప్పిన వర్తమానం చెప్పేవారు. ఈనాటి కాలంలో గ్రంథం ఉంది,
ఆ గ్రంథాన్ని బోధించే జ్ఞానాన్ని చాలామంది దైవజనులకు దేవాతి దేవుడు అనుగ్రహించాడు. ఆయన పిల్లలైన వారికి, ఆయన శిష్యులైన వారికి అనుగ్రహించాడు. వాటి ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే వాక్యం ఉంటుంది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యం అన్నా దేవుడే, దేవుడన్నా కూడా వాక్యమే. అలాగన వర్తమానం వచ్చిందన్నమాట. ఎవరి దగ్గరికి వచ్చిందండి? హిజ్కియా దగ్గరికి వచ్చింది. ఏమని వచ్చింది? ఓ హిజ్కియా, నీవు మరణమవుచున్నావు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకో అనే ఒక వర్తమానం హిజ్కియా దగ్గరికి వచ్చింది. నిజంగా ఆలోచించండి దేవుని పిల్లలారా, అంత సడన్ న్యూస్ హిజ్కియా దగ్గరికి వచ్చినప్పుడు నిజంగా ఎవరన్నా అయితే నిజంగా అల్లిపోతారు, భయపడిపోతారు, వణికిపోతారు మాట. నిజంగా ఆ సమయంలో వారికి అసలు సరిగ్గా బుర్ర పనిచేయదండి, మైండ్ సరిగ్గా పనిచేయదండి. నిజంగా అలాంటి వార్తలు సడన్గా మన చెవిలో పడినప్పుడు నిజంగా మనకు చాలా భయం వేస్తూ ఉంటుంది అన్నమాట. ఆలోచించండి ఒకసారి, హిజ్కియా చెవిలో యెషయా ప్రవక్త ద్వారా వర్తమానం పంపబడినప్పుడు నిజంగా హిజ్కియా ఏమీ బాధపడలేదండి. హిజ్కియా ఏమీ టెన్షన్ పడలేదు, వచ్చిన వాడి మీద కళ్ళెర చేయలేదు. ఈరోజు చాలామంది దైవజనులు నిలబడి వాక్యాన్ని చెప్తే కింద కూర్చుని నేర్చుకునే విశ్వాసులైన వారు దైవజనుల మీద తిరుగుబాటు చేస్తూ ఉంటారు. ఈరోజు వాక్యం అంతా నా గురించే చెప్పాడు పాస్టర్ గారు, ఈరోజు వాక్యం చాలా కఠినంగా ఉంది, ఈరోజు వాక్యం నా గురించే చెప్పారు. కొంతమంది వర్తమానం చెప్పిన సేవకులైన వారికి పేర్లు పెట్టేవారు ఉన్నారు, మార్కులు వేసేవారు ఉన్నారు. ఆ సేవకుల గురించి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చెడుగా మాట్లాడేవారు ఉన్నారు ఈ లోకంలో. కానీ హిజ్కియా అలా చేయలేదండి. హిజ్కియా ఏం చేశాడు? ఆలోచించండి దేవుని పిల్లలు. తిట్టుకోలేదు, కోప్పడలేదు, కఠినమైన ప్రవక్తన అతనిలోకి రాలేదు, విపరీతమైన కోపావేశం అతనికి రాలేదు. కానీ హిజ్కియా ఏం చేశాడంటే కాస్తంత ఆలోచించాడు. కాస్తంత ఆలోచించాలి. ఈరోజు అలాగ ఆలోచించేవారు లేరండి. అనారోగ్యం వస్తే టెన్షన్ పడిపోతారు, కుటుంబంలో కలహాలు వస్తే టెన్షన్ పడిపోతారు, భార్య భర్తల మధ్య గొడవ వచ్చింది అనుకోండి, వెంటనే మరుసటి రోజు పెద్దల దగ్గరికి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, లేకపోతే ఆ పోలీసు వారిని ఆశ్రయించేవారు ఉంటారు, ఏకంగా కోర్టుకు వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారండి కొంతమంది. కాస్తంత ఆలోచించాలి. సమస్యలు రాకుండా ఉండో, ఇబ్బందులు రాకుండా ఉండో, కష్టాలు రాకుండా ఉండో, ఆర్థిక ఫైనాన్షియల్ డిజార్డర్స్ మన దగ్గరికి రాకుండా ఉండవండి. అవన్నీ మన దగ్గరకు వస్తాయండి. అవన్నీ మన దగ్గరకు వచ్చినప్పుడు కాస్తంత మనం ఆలోచించాలి. కాస్తంత మనం ఆలోచించి ఏం చేస్తే బాగుంటుంది. నిజంగా రాజైన హిజ్కియాకు కోపం రావాలండి. ఎందుకంటే అంత ఉన్నతమైన పరిస్థితుల్లో ఉన్న రాజు దగ్గరికి యెషయా ప్రవక్త వచ్చి నువ్వు మరణమవుచున్నావు, నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకో అని ఒక కఠినమైన వార్త హిజ్కియా చెవిలో వేసినప్పుడు దేవుని పిల్లలు ఆలోచించండి, ఎవరైనా ఉన్నతమైన పరిస్థితుల్లో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి ఎలా మనం మాట్లాడగలమా? ఎలా వారిని మనం ఖండించగలమా? ఎలా వారిని మనం క్రీస్తు దగ్గరికి నడిపించగలమా? ఎలాగ దేవుని మాటల వారికి ప్రకటించగలమా? ఆలోచించండి దేవుని పిల్లారా. ఆనాటి కాలంలో ప్రకటించేవారు, వినేవారు కూడా దేవునికి లోబడేవారు. కానీ ఈనాటి కాలంలో ప్రకటించేవారు ప్రకటిస్తూనే ఉన్నారు, లోబడడం లేదు, తిరుగుబాటు చేసేవారు అధికమైపోయారు ఈనాటి కాలంలో. దేవుని వాక్యానికి లోబడినప్పుడు, దేవుని వర్తమానానికి లోబడినప్పుడు, దేవుని వర్తమానానికి తలయొగ్గి నిజంగా యెషయా మీద తిరగబడాలి కానీ తిరగబడలేదు, యెషయా మీద కోప్పడాలి కానీ కోప్పడలేదు. రాజు అయినప్పటికీ సరే చాలా ఆలోచించాడు. ఎంతగా ఆలోచించాడంటే దేవుని పిల్లరా, అసలు ఈ సమయంలో నేను ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించి ఉంటాడు. నిజంగా తొందరగా ప్రార్థన రాదు కదా, వెంటనే ఆలోచించి ఉంటాడు అన్నమాట. నేను మరణం అవుతానా, నాకు మరణకరమైన రోగం ఉంది కదా, భయంకరమైన పుండు ఉంది కదా, నిజమే ఈ పుండును బట్టి నేను మరణం అవుతానేమో, ఈ పరిస్థితిని బట్టి నేను చనిపోతానేమో, ఈ పరిస్థితిని బట్టి దేవుడు యెషయా గారికి పంపాడేమో వర్తమానాన్ని, నిజమే నేను చక్కబెట్టుకోవాల్సిన పరిస్థితులు చాలా ఉన్నాయేమో, నేను సర్దుకోవాల్సిన పరిస్థితులు చాలా ఉన్నాయేమో, నా బాధ్యతలు ఇతరులకు అప్పచెప్పవలసిన పరిస్థితులు చాలా ఉన్నాయేమో అని ఎన్నో ఆలోచనలు అతని చెవిలో పడినప్పటికీ సరే వాటిని అంగీకరించకుండా యెషయా చెప్పిన వర్తమానాన్ని బట్టి హిజ్కియా గారు చేసిన పని ఏమిటంటే దేవుని పిల్లలారా, వెంటనే అతను
గోడ వైపుకు తన ముఖమును పెట్టుకుని ప్రార్థన ప్రారంభించాడనమాట. ఈరోజు ఈ అంశాన్ని మీకు చెప్పడానికి ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆలోచించండి దేవుని పిల్ల, నిజంగా ఆ మాట చెప్పినప్పుడు కోపాన్ని తగ్గించుకున్నాడు, ఆవేశాన్ని తగ్గించుకున్నాడు, వేదన తగ్గించుకున్నాడు, టెన్షన్ తగ్గించుకున్నాడు, మానసికమైన ఒత్తిడిని తగ్గించుకున్నాడు దేవుని పిల్ల. నిజమే, ఈరోజు చాలామంది ఈ మానసికమైన ఒత్తిడిని తగ్గించుకోలేకపోతున్నారండి, టెన్షన్లు తగ్గించుకోలేకపోతూ ఉన్నారు, ప్రతిదానికి కంగారు పడిపోతూ ఉన్నారు. ఆ కంగారు అనేది పనిచేయదు దేవుని పిల్లలు. ఆలోచించండి, ఈరోజు నీ కంగారే దేవునికి దూరం చేస్తూ ఉంది. నీలో ఉన్న ఆవేశమే మందిరానికి రాకుండా చేస్తూ ఉంది. నీలో ఉన్న ఆ యొక్క తొందరపాటు తనమే ఈరోజు చూడండి, అలనాడు ఆ రెబ్కా కంగారు పడింది కనుక ఇంట్లో విభేదాలు చాలా ఎక్కువైపోయాయి. నిజంగా తొందరపడకుండా ఆ సమయంలోనే భర్త దగ్గరికి వెళ్ళి, ఏమండి మీరు ఇలా చేస్తే ఎలాగా, పెద్దోన్నే దీవిస్తే ఎలాగా, చిన్నోడు కూడా ఉన్నాడు కదా, చిన్నోడిని కూడా దీవించాలి కదా మీరు అని ఆ రోజే ఖండిస్తే సరిపోతుంది. కానీ తొందరపడిపోయి ఆశీర్వాదాలను పెద్దోడికి వెళ్ళిపోతే చిన్నోడు ఏమైపోతాడు, ఒక తప్పుడు సలహా, తొందరపాటు తనం ఏమైందంటే అనేకమైన సంవత్సరాలు ఏసావు యాకోబుల మధ్య మాటలు లేకుండా చేశాయి. ఈరోజు దేని విషయంలో నువ్వు తొందరపడుతున్నావు, దేని విషయంలో నువ్వు కంగారు పడుతున్నావు, దేని విషయంలో నువ్వు గాబరపడుతూ ఉన్నావు, నీకున్న ఆర్థికపరమైన ఇబ్బందుల విషయంలో కాస్తంత ఆలోచించు. దేవుడి దగ్గరికి రా. నీకున్న అనారోగ్య పరిస్థితులను బట్టి ఒకసారి దేవుడి దగ్గరికి రా. రోగం లేని వారి లోకంలో లేరు. అవి చిన్న రోగాలు అవ్వచ్చు, పెద్ద రోగాలు అవ్వచ్చు, భయంకరమైన రోగాలు అవ్వచ్చు, తీరని రోగాలు అవ్వచ్చు. ఎలాంటి పరిస్థితి కాస్తంత ఆలోచించి దేవుని దగ్గరికి రా. కుటుంబపరమైన కలహాలు ఉన్నాయా, భార్య భర్తల మధ్య గొడవలు ఉన్నాయా, నీ పిల్లలు నీ మాట వినడం లేదా, మన పిల్లలు మనకు లోబడడం లేదా, లేకపోతే ఉద్యోగంలో కలహాల, వ్యాపారంలో కలహాల, ఏ విధమైన పరిస్థితులు మన మీద పడినప్పటికీ, మనల్ని వెంబడించినప్పటికీ, మనతో వచ్చేస్తూ ఉన్నప్పటికీ కాస్తంత దేవుని పిల్లలుగా మనకి జ్ఞానం ఉండాలి, ఆలోచన ఉండాలి, అవగాహన ఉండాలి. ఆ విధమైన అవగాహన మనలో ఉంటే నిజంగా కన్న తండ్రి దగ్గరికి మనం వస్తాము, ప్రభు పాదాల దగ్గరికి వస్తాము, క్రీస్తు మీద ఆధారపడతాము. వాక్యము దగ్గరికి వచ్చినప్పుడు, మందిరము దగ్గరికి వచ్చినప్పుడు, దైవజనుడి దగ్గరికి వచ్చినప్పుడు నిజంగా ఆయన మనకు సమాధానం చెప్తాడండి. ఆయన దగ్గర మనకు జవాబు దొరుకుతుందండి. ఆయన దగ్గర మనకు ఆరోగ్యం దొరుకుతుందండి. ఆయన దగ్గర మనకు సమాధానం దొరుకుతుందండి. ఆయన దగ్గర మనకు సంతోషము దొరుకుతుందండి. ఆయన దగ్గర మనకి విడుదల దొరుకుతుందండి. దేవుని పిల్లలు ఆలోచించండి. ఆ రీతిగా హిజ్కియా ఏం చేశారంటే తొందరపడలేదు, కంగారు పడలేదు, గాబరా పడలేదు, గొడవైపు ముఖం తిప్పుకున్నారు. వెంటనే హిజ్కియా ఏం చేశారంటే ప్రార్థన ప్రారంభించారు. ఎవ్వరి మీద కేకలు వేయలేదండి, ఎవ్వరి మీద అడవుడు చేయలేదండి, ఎవ్వరి మీద కోప్పడలేదండి. నిజంగా చూడండి, కొంతమంది ఏం చేస్తారంటే మరి ఏదో వేరే పరిస్థితులను బట్టి మరి వేయవలసిన వారి మీద కాకుండా వేయకూడని వారి మీద కేకలు వేస్తూ ఉంటారు, చిరాకు పడిపోతూ ఉంటారు, కంగారు పడిపోతూ ఉంటారు, వట్టినే కోపం వచ్చేస్తూ ఉంటుంది, నోటంటే భయంకరమైన మరి మాటలు మాట్లాడేవారు ఉంటారు. దేవుని పిల్లలు, నీకున్న టెన్షన్ బట్టి, మనకున్న మానసికమైన ఒత్తిడిని బట్టి అలాగని మనం ఉండకూడదండి. మనం ప్రార్థన ప్రారంభించాలి. మనం దేవుని పిల్లలం కదా, మనం క్రీస్తుని అంగీకరించాం కదా, బాప్తీసంలోకి వచ్చాము కదా, బలారాధన దగ్గరకు వస్తున్నాం కదా, మన చేతులతో లక్షలాది రూపాయలు, వేలాది రూపాయలు దేవుని పరిచర్య కొరకు మనం ఖర్చు పెడుతున్నాం కదా. ఎంతగా భక్తి చేసే మనమే కంగారు పడిపోతే ఇంకా అన్యజనులైన వారికి ఏ విధమైన మాదిరి మనం చూపిస్తామో ఆలోచించండి. ప్రతిదానికి రోడ్డు మీదకి గొడవలు ఆడుకునేవారు. ప్రతిదానికి ఆస్తుల గురించి కావచ్చు, స్థలాల గురించి కావచ్చు, పొలాల గురించి కావచ్చు, బంగారాల గురించి వాటి గురించి వీటి గురించి విభేదాలు పెంచుకుని నిజంగా తొందరపడిపోయి కంగారు పడిపోయి మనశ్శాంతిని కోల్పోయేవారు ఈ లోకములో చాలామంది ఉన్నారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు, మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. దేవుని సంఘం ఆలోచించండి. హిజ్కియా గారు ఏం చేశారంటే ప్రార్థన ప్రారంభించారు. ఏమని ప్రార్థన ప్రారంభించారంటే దేవుని పిల్లలారా, యెహోవా యథార్థరుడినై సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటును, నీ దృష్టికి అనుకూలముగా కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. ఆలోచించండి దేవుని పిల్లరా, హిజ్కియా గారు ప్రార్థన ఎలా కనపడుతుందో చూడండి. ఆ ప్రార్థనలో
యెషయా చెప్పిన వర్తమానాన్ని జ్ఞాపకం చేసుకోవట్లేదు. యెషయా గారు చెప్పిన మాటలు అక్కడ అసలు తీసుకురావట్లేదు. హిజ్కియా గారు ఏమంటున్నారో చూడండి, ఎంత తెలివిగా ప్రార్థన చేస్తున్నారో చూడండి. నిజమే కదా, రాజే కదండి. ఈరోజు తెలివైన ప్రార్థనలు కావాలండి మనకి. ఆలోచన చేయండి దేవుని పిల్లరా. తన కష్టాన్ని తీసుకురావట్లేదండి, తన శ్రమను తీసుకురావట్లేదండి, తన బాధను జ్ఞాపకం చేసుకోవట్లేదండి, అతని క్రియలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుని పిల్లలు ఆలోచించండి. ఎందుకంటే క్రియలు లేని విశ్వాసము మృత సంబంధమైనది. ఆలోచించండి. క్రైస్తవులు అనే వారికి రెండవదిగా మొట్టమొదటిగా తొందర ఉండకూడదు. మొట్టమొదటిగా ప్రార్థన ఉండాలి. రెండవదిగా తొందర ఉండకూడదు. మూడవదిగా క్రియలు ఉండాలి మన దగ్గర. ఏ విధమైన క్రియలు ఉండాలో ఆలోచించండి. అది చెడ్డ క్రియలా లేకపోతే మంచి క్రియలు అంటే పరిశుద్ధ సంబంధమైన క్రియలు ఉండాలండి. ఆలోచించండి. రాజైన హిజ్కియా గారి యొక్క ప్రార్థనలో ఏం కనపడుతుంది మనకనంటే, హిజ్కియా గారు ఏమంటున్నారంటే, యథార్థ హృదయుడనై నీ సన్నిధిలో నీకు నేను ఎలాగ నడుచుకున్నానో, సత్యముతో నేను ఎలా జీవించానో, ఇది నేను అన్యాయం చేసే పరిస్థితులు నా ముందున్నప్పటికీ యథార్థంగా నడవకుండా, మరి యథార్థత లేని నడవడిక నా ముందున్నప్పటికీ నేను అలా వెళ్ళలేదు, నేను ఎలాగ వెళ్ళలేదు, ఆ దారిలోకి నేను వెళ్ళలేదు. అన్యాయంగా నేను సంపాదించగలను, అన్యాయంగా నా రాజు అనే పదవిని నేను ఉపయోగించుకుని నేను ముందుకు వెళ్ళగలను. నేను మూర్ఖంగా నేను ముందుకు వెళ్ళిపోతే నన్ను అడిగేవాడే ఎవడున్నాడు. కానీ దేవా, కానీ నాయన ప్రభువా, అలాంటి పరిస్థితులు నా ముందన్న ప్రభువా, నేను అలా తప్పుడు మార్గంలోకి వెళ్ళలేదు, నేను సరిగానే వెళ్ళాను, యథార్థంగా నడుచుకున్నాను. యథార్థంగా నడుచుకోవడమే కాదు, మరి సత్యముతో నీ సన్నిధిలో కూడా నేను నడుచుకున్నాను. ఆయన సన్నిధిలో సత్యముతో ఎలా నడుచుకున్నాడండి? మూయబడిన దేవాలయం యొక్క తలుపులు తెరిపించాడు, ధనాగారాన్ని ఏర్పాటు చేశాడు, మరి యాజక మర్యాద చేసి లేవీలను ఏర్పాటు చేసి ఆ లేవీలకు దేవుని పిల్లరా ఒక ధననిధిని ఏర్పాటు చేశాడండి. మూయబడిపోయిన దేవాలయం యొక్క తలుపులు తెరిపించాడండి. నిజమే దేవుని పిల్లరా, ఈరోజు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలంటే ఆలోచించండి. ప్రార్థన ఒకటే చేస్తే సరిపోద్దా? పాటలు ఒకటే పాడితే సరిపోద్దా? దేవుడికి కానుకలోటే ఇచ్చేస్తే సరిపోద్దా? పరిచర్య చేయాలి కదా, పరిచర్య భారాన్ని మన భుజాల మీద వేసుకోవాలి కదా. దేవుని పిల్లలు ఆలోచించండి. కొంతమంది ఏం చేస్తారంటే ఆలస్యంగా మందిరానికి వస్తారండి. రీసెంట్గా వివాహమైన ఒక యవనస్తుడితో నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ యవనస్తుడు చెప్తా ఉన్నాడు, ఏవయ్య మరి వివాహం అయిపోయింది కదా నీకు, మరి ఇంకా 15 రోజుల దాకా నువ్వు ఇక్కడికి రావు కదా, ఏంటి నీ పరిస్థితి అని అంటే చెప్తా ఉన్నాడు. లేదన్నా, లేదు, నేను అలా చేయను. ఎందుకంటే ఇంకా 3 రోజుల్లో ఆదివారం రాబోతోంది, ఆదివారం తప్పకుండా నా మందిరం దగ్గరికి నేను రావాలి. నేను వెళ్ళే మందిరం దగ్గరికి రావడమే కాకుండా ఆ బలిపీఠాన్ని నా చేతులతో శుభ్రం చేయాలి. అందరూ కూర్చుని ఆ స్థలాన్ని నేను శుభ్రం. ఒక యవనస్తుడు, ఒక పురుషుడు చెప్పే మాట. ఈరోజు అందరూ వచ్చాక తీరుబడిగా మందిరానికి వస్తూ ఉన్నామేమో, పరిచర్య చేయడం మానేసమేమో, దేవుని ఆరాధించడం మానేసమేమో. పరిచర్య చేయవలసిన నీవు, మందిరాన్ని తొడవలసిన నీవు, అక్కడ ఉన్న వస్తువులన్నీ కూడా సిద్ధం చేయవలసిన మనము. దేవుని పిల్లలు ఆలోచించండి. నిర్లక్ష్యంగా ఉంటే అలాగ క్రియలు కావాలి ప్రార్థనలో. ఆలోచించండి. వట్టినే నన్ను దీవించే ప్రభు అంటే దేవుడు ఎలా దీవిస్తాడో ఆలోచించండి. క్రియలు కావాలి కదా. ఆ క్రియలు ఎలా ఉండాలి? పరిశుద్ధమైన క్రియలు. యథార్థంగా నడుచుకున్నాడు కాబట్టి నేను యథార్థంగా నడుచుకున్నాను ప్రభువా అని దేవుడితో చెప్పగలిగాడు. సత్యముతో నడుచుకున్నాను కాబట్టి సత్యముతో నడుచుకున్నాను ప్రభువా అని దేవుడి దగ్గర చెప్పగలిగాడు. అంతేకాదు దేవుని పిల్లలారా, మూడవదిగా చెప్తా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడంటే, కృపతో జ్ఞాపకం చేసుకో దేవా అని కన్నీళ్లు కారుస్తూ ఉన్నాడంట. చూడండి, కృపతో జ్ఞాపకం చేసుకో. ఇంకా నీ ఇష్టం దేవా ప్రభువా, నీ ఇష్టం తండ్రి. నువ్వు ఎలా చేయాలనుకుంటే అలా చేయ ప్రభువా. నువ్వు ఇవ్వాలనుకుంటే ఈ తండ్రి, నువ్వు నిలబెట్టాలనుకుంటే నిలబెట్టు ప్రభువా. నన్ను తీసుకోవాలంటే నన్ను తీసుకో ప్రభువా. నాకు సహాయం చేయాలంటే నాకు సహాయం చేయ ప్రభువా. నీ చిత్తాన్ని జరిగించు. చూడండి, ప్రభువా యేసుక్రీస్తు ప్రభువారు కూడా తండ్రి చిత్తానికే తల ఒగ్గాడు, కానీ ఆయన చిత్తాన్ని ఈ లోకంలో నెరవేర్చలేదు. దేవుని పిల్లలు ఆలోచించండి. ఈరోజు ఈ లోకంలో ఉన్న మనము, ఈ భూమి మీద జీవిస్తున్న మనం, మన దైనందిన జీవితాల్లో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇరుకులు మన మీద పడినప్పుడు వాటిని తీసుకొచ్చి మనం డైరెక్ట్గా దేవునికి ప్రార్థన చేయడం కాదు, కానీ మన క్రియలను దేవునికి జ్ఞాపకం చేద్దాం. మనము
మన 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 వెనకాల ఉన్న మన సంవత్సరాలు ఉన్నాయి కదా, మరి మన వెనకాల ఉన్న సంవత్సరాల్లో ఏ రీతిగా మనం సన్నిధిలో నడుచుకున్నాము, ఏ రీతిగా మనం పరిచర్య చేశాము, ఏ రీతిగా మనం దైవజనులకు సహాయం చేశాము, ఏ రీతిగా మనం దేవునికి అండగా ఉన్నాము, దైవజనుడికి అండగా ఉన్నాము, పరిచర్యకి అండగా ఉన్నాము, సేవా భారాన్ని భుజాల మీద వేసుకుని ఎంతలాగా మనం దేవుని సన్నిధిలో మనం కష్టపడ్డాము, అవ్విధమైన క్రియలు మన జీవితంలో ఉంటే నిజంగా ఆ క్రియలను హిజ్కియా గారు జ్ఞాపకం చేశారు. జ్ఞాపకం చేసి దేవుడికి ఒక్కసారి చెప్పి కృపతో జ్ఞాపకం చేసుకోమన్నారు. నిజంగా చూడండి దేవుని పిల్లలారా, మరణకరమైన వార్త చెప్పిన యెషయా ప్రవక్త తిరిగి మరలా శుభకరమైన వర్తమానముతో హిజ్కియా దగ్గరికి రావాల్సి వచ్చింది. దేవుని పిల్లలారా, ఎందుకు ఆ శుభకరమైన వర్తమానముతో యెషయా గారిని దేవుడైన యెహోవా హిజ్కియా దగ్గరికి పంపారంటే దేవుని పిల్లలు ఆలోచించండి. హిజ్కియాలో ఉన్న ప్రార్థన, హిజ్కియా గారు దేవుని జ్ఞాపకం చేసుకున్నారు, ప్రార్థన జ్ఞాపకం చేసుకున్నారు. దేవునికి మంచి క్రియలు నేను జరిగించితని అని నన్ను జ్ఞాపకము చేసుకోమని దేవునికి మొర్రపెట్టడం ప్రారంభించారు. దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ రాత్రి కాల సమయంలో మన కష్టాలలో, మన బాధల్లో, మన శ్రమాల్లో ఇలాంటి మరణకరమైన పరిస్థితులు మన మీద పడినప్పుడు తప్పకుండా మనం చేయవలసిన పని ఏమిటంటే మనము దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని మీద ఆధారపడాలి, ప్రార్థన దగ్గరికి వద్దాం. వెంటనే ఆలోచించండి, అస్సలు లేట్ చేయలేదండి. నిజంగా లేట్ చేసుంటే మరొక రకంగా హిజ్కియా గారు ఆలోచించుంటే నిజంగా ఏమైపోదునో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఏమైపోదునో అతని జీవితం, మరణమైపోదుడు కదా. ప్రార్థన చేశాడు కాబట్టి, క్రియలు జ్ఞాపకం చేశాడు కాబట్టి హిజ్కియా గారికి దేవుడు 15 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చాడు. తిరిగి మందిరంలోనికి నడిపించారు దేవుని పిల్లలు. అంతేకాదు, అతని కాలమంతా కూడా మరి ఏ విధమైన శ్రమలు లేకుండా, ఏ విధమైన యుద్ధకరమైన పరిస్థితులు లేకుండా దేవుడు అతని ప్రజలైన వారిని దేవుడు కాపాడడం మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు, అతని పుండును, భయంకరమైన మరణకరమైన పరిస్థితులను కలగజేసిన పుండు ఉందే, ఆ పుండును కూడా దేవుడు ఏం చేశాడంటే బాగు చేశాడు, స్వస్థపరిచాడు. హిజ్కియా గారికి మరికొన్ని సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చి ముందుకు నడిపే పరిస్థితిని అనుగ్రహించాడు. ఎందుకు అలా జరిగిందంటే అతను ప్రార్థన చేశాడు. అవ్విధమైన ప్రార్థనతో ఈ రాత్రి కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన లేని మన జీవితాలు ఒక్కసారి మరి దేవునికి మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, అలనాడు హిజ్కియా గారి ప్రార్థన విన్న దేవత నీకు వందనాలు ప్రభువా. నిజమే తండ్రి, మరొకటి ఓ ప్రభా, హిజ్కియా గారు ఆలోచించలే తండ్రి. ఓ ప్రభా, నీ మీద ఆధారపడ్డాడు. ఓ ప్రభా, నీ మీద ఆధారపడిన బిడ్డలను ప్రభువా నువ్వెంత మాత్రము త్రోసివేసే దేవుడు కాదు ప్రభువా. నీ మీద ఆనుకున్న బిడ్డలను నువ్వు నెట్టివేసే దేవుడు కాదు ప్రభువా. నీవు నమ్మదగిన దేవుడు తండ్రి, సర్వశక్తి కలిగిన దేవుడు ప్రభువా. నీవి లేకపోతే ప్రభువా నానిదిగో తండ్రి, హిజ్కియా గారు ఏమైపోదునో ప్రభువా. నిజమే తండ్రి, తన రాజు అనే స్థానాన్ని జ్ఞాపకం చేసుకోలేదు తండ్రి. ఓ ప్రభు, తన మంత్రులను జ్ఞాపకం చేసుకోలేదు తండ్రి. తన కింద ఉన్న ఓ ప్రభు ఇదిగో తండ్రి అధికారులను జ్ఞాపకం చేసుకోలేదు ప్రభువా. తన దగ్గర ఉన్న బలమును జ్ఞాపకం చేసుకోలేదు తండ్రి. తన దగ్గర ఉన్న ధనమును జ్ఞాపకం చేసుకోలేదు తండ్రి. తన దగ్గర ఉన్న పనివారిని జ్ఞాపకం చేసుకోలేదు తండ్రి. యేసయ్యా నిన్నే జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి. నీకే ప్రార్థన చేశాడు తండ్రి. నీ మీదే ఆనుకున్నాడు తండ్రి. తన జీవితంలో ఏ రీతిగా నీ కొరకు నిలబడ్డాడో, ఏ రీతిగా నీ కొరకు పరిచర్య చేశాడో, ఏ రీతిగా ప్రభువా నేను ఇదిగో నీ విషయంలో నమ్మకంగా ఉన్నాడో, యథార్థంగా ఉన్నాడో, సత్యముతో నీ సన్నిధిలో ఎలా నడుచుకున్నాడో ప్రభువా, ఆ క్రియలను జ్ఞాపకం చేసుకుని తిరిగి ఆయుష్కాలాన్ని పొందుకున్న హిజ్కియా వలె మమ్మల్ని సిద్ధపరచండి. హిజ్కియా గారి వలె మమ్మల్ని బలపరచండి. హిజ్కియా గారి వలె మాకు స్వస్థతను దయచేయండి. ఈ రాత్రి ఏ విధమైన శ్రమలు, ఏ విధమైన ఇబ్బందులు, ఏ విధమైన కష్టాలు ప్రభువా నీ పిల్లలు అనుభవిస్తూ ఉన్నారో, ఒకవేళ కుటుంబపరమైన శ్రమల్లో ఉన్నారేమో, టెన్షన్ పడకుండా తండ్రి నీ మీద ఆధారపడే మనసును వారికి దయచేయండి తండ్రి. ఉద్యోగం లేని పరిస్థితుల్లో ఉన్నారేమో, టెన్షన్ పడకుండా ప్రభువా, మానసికమైన ఒత్తిడిని పెట్టుకోకుండా తండ్రి నీకు ప్రార్థన చేసే మనసు వారికి దయచేయి ప్రభువా. నేను ఇదిగో తండ్రి మూయబడిన గర్భాలు కలిగిన వారు ఉన్నారేమో తండ్రి, బాధపడకుండా, నిరాశ పడకుండా, అయ్యో నా పరిస్థితి ఏంటని ఆలోచించకుండా ప్రభువా నీ
వద్దకు వచ్చి తండ్రి ప్రార్థించి తండ్రి హిజ్కియా వలె ఓ ప్రభు ఇదిగో తండ్రి ఓ ప్రభు సహాయము పొందుకునే కృపను వారికి దయచేయండి తండ్రి. ఓ ప్రభు ఇదిగో తండ్రి కుటుంబపరమైన సమస్యలతో ఉన్నవారు ఉన్నారేమో వారికి సహాయం చేయండి తండ్రి. దీర్ఘకాలికమైన వ్యాధులతో అయిపోయింది నా జీవితం, నేను మరణ